హాయ్ అండి, నేను అనుకుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు కొన్నాకడే. అయితే ఈరోజు మేము బెంగళూరు నుంచి మంగళూరు వచ్చాం. బెంగళూరు టు మంగళూరు 350 కిలోమీటర్స్ అనమాట. వచ్చాము అక్కడ నుంచి మ్యాంగ్లూరులో స్టే చేసాము. అమ్మాయి ఉడిపిలో ట్రైనింగ్ అనమాట. ఒక 2 days తను ట్రైనింగ్ ఉంది ఉడిపిలో. తను ఉడిపిని పంపించాం. మేము ఇలా బీచ్కి వచ్చాము, తన్నీర్బావి బీచ్కి వచ్చాము. అసలు ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. అసలు ఎంత క్లీన్గా చూడండి, అసలు ఎంత బాగుందో నీట్గా. అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క పేపర్ కానీ ఏమైనా తినేవిట్టు కానీ ఏమీ వేయలేదు బీచ్లో. మీకు ఒకసారి బీచ్ అంతా చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు ఎంత క్లీన్గా ఉందో. నేను ఎక్కడ చూడలేదు అసలు. ఎన్నోసార్లు ఎన్నో బీచ్లకి వెళ్ళాము మనం. ఏంట్లే వాళ్ళే ఏరుకుంటారు చెత్త అంతా అని చెప్పేసి అలా పడేసేవారు. అలాంటిది ఎంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు చెన్నైలో చూశాను, వైజాగ్ మనం బీచ్ చూసాం అన్నీ, కానీ ఇంత నీట్గా ఎప్పుడు చూడండి. మీకు ఒకసారి బీచ్ అంతా చూపిస్తాను. మా గ్రాండ్ డాటర్స్ వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. బీచ్కి వస్తే ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి అక్కడ ఆడుతున్నారు, కనిపిస్తున్నారు కదా, అక్కడ ఉన్నారనమాట, ఆడుతున్నారు. అలాగే ఎంత బాగుందో చూడండి. సన్సెట్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉందండి కూర్చుంటే ఇక్కడ. అలాగే బాగా క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, అంత క్రౌడ్ లేదు. కరోనా కదా, పెద్దగా ఏమీ క్రౌడ్ లేదు. అక్కడక్కడక్కడక్కడ అలా ఉన్నారు. చాలా అస్సలు కింద చూడండి, ఎక్కడైనా మీకు చెత్త చెదారం కానీ ఏమీ అసలు. ఎంత ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళండి, మీకు ఏమీ లేదనమాట. మేము కారు ఎక్కడో పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. అసలు ఏమీ లేదు, అంత బ్యూటిఫుల్గా చాలా బాగుంది. అలా మీరే చూడండి ఒకసారి. అసలు చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి మంగళూరులో. కాకపోతే ఏంటంటే సమయాభావం తక్కువ. తను 2 days వెళ్ళిందన్నమాట. రేపు మళ్ళీ మేము ఉడిపి వెళ్తాం ఒకసారి. సరే, పిల్లలకి బీచ్ ఇష్టం కదా, మనం ఎప్పుడైనా మళ్ళీ అన్నీ చూడొచ్చు అని పిల్లల్ని మాత్రం ఎప్పుడు 3 o'clock వచ్చాము, అప్పటి నుంచి ఆడిస్తూనే ఉన్నాం. ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ లాస్ట్లో 4 ఉన్నారు చూసారా, మా సన్నిల్లా, గ్రాండ్ డాటర్స్ అండ్ మా హస్బెండ్. లాస్ట్లో 4 people ఉన్నారు, వాళ్ళే. చూడండి కదా, అలాగే శాండ్ అంతా ఎక్కడ చూసినా ఆ షెల్స్ తప్ప ఏమీ లేవు. అంత బ్యూటిఫుల్గా అలా చూడండి, అంత సరుకు తోట. సరే, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ 2-3 బీచ్లు ఉన్నాయండి. పెనంబూర్ బీచ్ ఒకటి ఉంది, తర్వాత ఇంకా ఏవో 2-3 బీచ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలాగే వీడియో తీసి ఎలా ఉన్నాయో చూస్తాను. సరే, వెనకాలంతా సరుకు తోట అనమాట. అలాగే అందరూ కూడా బ్యాగులు ఇలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టుకెళ్ళిపోవడం కానీ అసలు అలా ఎవరు లేరు. ప్రజెంట్ చూస్తున్నాను నేను, బ్యాగులు పెట్టేసి ఎంతో దూరం వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది. మా చిన్న మనవరాలు ఎందుకో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలాంటి ప్లెజెంట్గా ఎంత సన్సెట్ ఎంత బాగుందో. మళ్ళీ మార్నింగ్ వస్తాము, మార్నింగ్ సన్రైజ్కి ఇంకా బాగుంటుంది. సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. చిన్నమ్మాయి మళ్ళీ వస్తుంది ఎందుకో. ఇది చూడవలసిన ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. చాలా చాలా క్రౌడ్ అస్సలు లేదన్నమాట. కరోనాని మరి అస్సలు రాలేదు, ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కూడా. అయితే అన్నీ మేము చూడవలసిన ప్లేసెస్ ఉన్నా కూడా మేము వెళ్ళటం లేదు, కరోనా కదా. ఇలాగేమైనా డిస్టెన్స్ బాగుండి బీచ్లు అవి బాగుంటే కొంచెం అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం తప్ప అన్నిటికీ మాత్రం వెళ్ళదు. ఇక్కడ చూడవలసినవి మహేశ్వరి టెంపుల్ బాగుంటుంది. అలాగే గణపతి టెంపుల్ ఒకటి ఉంది, కదిరియాల టెంపుల్ ఒకటి ఉంది. ఇంకా చాలా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. మంజునాథ టెంపుల్ చాలా ఫేమస్ అంట, మరి మేము వెళ్ళటం లేదు. నెక్స్ట్ టైం ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను. ఒక 2 places మాత్రం వస్తున్నాను. అదేనండి, చూసారు కదా. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.